నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు. మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి హెల్దీ ఫుడ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇంకొకటి, ఈ రోజు మేడం మన కోసం ఏది రెడీ చేయబోతున్నారు అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, మా కోసం ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మేడం? ఇవాళ మనం బార్లీ శనగలు సాలడ్ చేద్దామండి. ఓకే, ట్రై చేద్దాము. ఓకే మేడం. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్పండి మేడం మాకు. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నల్ల శనగలు యూజ్ చేస్తామండి, ఆర్ బ్రౌన్. ఓకే. దీనికి ఆల్టర్నేటివ్స్ గా కూడా కాబులి చనా కూడా వాడుకోవచ్చు, బట్ ఇక్కడ మనం నల్ల శనగలు యూజ్ చేస్తున్నాము. అలాగే బార్లీ వాడుతున్నాము. ఓకే. బార్లీ చాలా మంది బార్లీ అనగానే బార్లీ వాటర్ ఎక్కువ తెలుసు కానీ డైరెక్ట్ గా దాన్ని ఏం చేయాలి అనేది కూడా తెలియదు. ఒకవేళ సమ్మర్ వలన బార్లీ వాటర్ తీసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నట్టయితే గనక ఆ కొంత అమౌంట్ ఆఫ్ బార్లీ తోటి ఇలా సాలడ్ లాగా చేసుకోవచ్చు కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రకరకాల వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాము. ఉల్లిపాయ గానీ, టొమాటో, కీరా, కొత్తిమీర, నిమ్మకాయ యూజ్ చేస్తున్నాము. కొంచెం ఫ్లేవర్ కోసం సాల్ట్, ఆ పైన క్రంచ్ అండ్ అడిషనల్ న్యూట్రిషన్ కోసము పల్లి కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే మేడం, స్టార్ట్ చేద్దామా మేడం? ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి. బేసికలీ మనం టైం స్పెండ్ చేసేదంతా కూడా బార్లీ ఉడికించడానికి, అట్లాగే శనగలు ఉడికించుకోవడానికి, కూరగాయలు కట్ చేసుకోవడానికి, అంతే టైం. కుకింగ్ అనేది అవసరం లేదు. అడిషనల్ గా దీన్ని సెపరేట్ గా మనం స్టవ్ పైన పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది హాట్ గా కానీ కోల్డ్ గా కానీ తీసుకోవచ్చు. అంటే బార్లీను మన శనగలు వేడిగా అనుకోండి, హాట్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. అట్లాగే సమ్మర్స్ లో ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది, ఈవినింగ్ స్నాక్ లాగా, లేకపోతే నైట్ డిన్నర్ కూడా చల్లగా ఏదైనా కూల్ గా తినాలి అంటే అప్పుడు సేమ్ థింగ్ చల్లగా అయిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు శనగలు అనేది గ్యాస్ కదా అంటారు కదా, అవి తింటే గ్యాస్ వస్తుందని, మరి ఎలా మేడం దానికి? సో ఇది అందరికీ ఆ ప్రాబ్లం ఉండదండి. శనగలు తింటే గ్యాస్ వస్తుంది అనేది ఎవరికో వస్తుంది కాబట్టి, లేకపోతే ఎక్కడో విన్నారు కాబట్టి, మీకు ఆ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మానేయాల్సిన అవసరం లేదు. ఇలా నా దగ్గర కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, శనగలు తింటే గ్యాస్ వస్తుంది అంటారు కదండి, నైట్ టైం తినొచ్చా లేకపోతే ఈవినింగ్ స్నాక్ లో తినొచ్చా అని. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ గ్యాస్ రావడం అనేది మీకు బాగా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే అప్పుడు కొన్ని రోజులు ఆపేసి తర్వాత రీఇంట్రొడ్యూస్ చేసినప్పుడు తక్కువ క్వాంటిటీతో తీసుకోవడం అనేది ట్రై చేయొచ్చు. కానీ ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం లేదనుకోండి, అసలు ఇష్యూనే లేదు, డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. దాని వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంకొకటి, శనగల్లో ఉండేటువంటి ఒక రకమైన ఫైబర్ అనేది మన గట్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి ఫుడ్ గా పనిచేస్తుంది. దాని వల్ల మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాని వల్ల కూడా మనకు కొంత గ్యాస్ వస్తుంది ఇనిషియల్ గా. అది మనం రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనుకోండి, తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్ యూసేజ్ అనేది పెంచుకున్నప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. క్వాంటిటీ అనేది మనకి కావాల్సినట్టు చూసి వేసుకోవచ్చు. ఈ శనగలు లాంటివి ఎటువంటి గింజలైనా సరే అండి, వండేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, తప్పనిసరిగా 7-8 గంటలు నానబెట్టాలి. 7-8 గంటలు నానబెట్టాలి. నానబెట్టి ఆ నీళ్లు తీసేసి కొంచెం ఫ్రెష్ వాటర్ లో వాష్ చేసి తర్వాత మళ్ళీ మనకి ఉడికించడానికి అవసరమైనటువంటి నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు. అది మనం ప్రెషర్ కుక్కర్ లో అయినా ఉడికించుకోవచ్చు, నార్మల్ స్టవ్ అయినా ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ లో ఉడికించుకుంటే ఏంటంటే మనకి కొంచెం త్వరగా ఉడుకుతుంది, అట్లాగే కొంచెం సాఫ్ట్ గా అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా శనగల్లో మనకి, శనగలు అంటే ప్రోటీన్ మాత్రమే అనుకుంటారు, బట్ దీంట్లో కొంత ప్రోటీన్ ఉంటుంది, కొంత గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే బ్లడ్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేసేటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, చక్కటి ఫైబర్ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్, కాల్షియం, అట్లాగే చాలా రకాల బి విటమిన్స్, ఇవన్నీ కూడా శనగల్లో ఉంటాయి. కాబట్టి తరచూ వాడుకునేందుకు ఇది చక్కటి రెసిపీ అన్నమాట. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చండి. శనగలు అరగదు అనేటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్ప అందరూ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం బార్లీ వాడుకుంటున్నాము. ఓకే మేడం, ఇప్పుడు మీరు బార్లీ వాడుతున్నారు కదా, దాని ప్లేస్ లో వేరే ఏదైనా వాడొచ్చు అంటారా? వాడొచ్చండి. కీన్వా ఉంటుంది కదా, కీన్వా కూడా ఉడికించి చేసుకోవచ్చు. అట్లాగే రకరకాల మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు. కొన్ని మిల్లెట్స్ ఏంటంటే ఉడికితే సాఫ్ట్ గా అవ్వకుండా కొంచెం హార్డ్ గానే ఉంటాయి అన్నమాట. మన ఫాక్స్టైల్ మిల్లెట్ లాంటివి, కొర్రల్ లాంటివి కొంచెం సాఫ్ట్ గా, బాగా సాఫ్ట్ గా అయిపోకుండా కొంచెం హార్డ్నెస్ ఉంటుంది. అలాంటివి బేసికలీ మన టెక్స్చర్ హోల్డ్ చేసేవి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ అట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనము గింజలు ఎంత వేస్తున్నామో
ఈ గ్రెయిన్ క్వాంటిటీ కూడా అంతే కానీ అంతకంటే కొంచెం తక్కువ కానీ ఉన్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. మెయిన్లీ ఓట్స్ లాగానే బార్లీలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉంటాయండి. ఓకే. ఇది బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ హీలింగ్కి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. అండ్ బార్లీలో చాలా బి విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మన న్యూరలాజికల్ హెల్త్ అంటే బ్రెయిన్ హెల్త్కి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రైస్కి రీప్లేస్మెంట్ కింద ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా బార్లీ గ్రెయిన్ తీసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది అనేది స్టడీస్ చూపిస్తున్నాయి. ఈ రెండు ఫైబర్ రిచ్ కాబట్టి దీంతో పాటుగా మనం ఎక్స్ట్రా ఫైబర్ కింద అదర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ మనం చక్కగా ఇందులో ఉల్లిపాయ, ఓకే మేడం, కీరా దోస, అట్లాగే టొమాటో అండ్ కొత్తిమీర అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. స్పైస్ లెవెల్స్ కావాల్సిన దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి, లేకపోతే పెప్పర్ వాడుకోవచ్చు. ఓకే. ఓకే. జనరలీ ఏంటంటే సమ్మర్ లో అంత స్పైస్ లేకుండా తినేందుకు ఇష్టపడినట్టయితే కనుక వితౌట్ స్పైస్ అవేం వేయకుండా, ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం ఘాటు ఉంటుంది ఆటోమేటికలీ, సో అది ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. ఇది ఏంటంటే ఇలా చేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం క్రంచ్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే చక్కగా ఏ మిక్స్చర్లు అవి వాటన్నిటికంటే కూడా కొంచెం రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు వేసుకుంటే మనకి ఆ క్రంచ్ అనేది వస్తుంది. అయితే స్టోరేజ్కి ముందు యాడ్ చేసుకోకూడదండి పల్లీలు, ఎప్పుడు కూడా మనం తినే ముందు యాడ్ చేసుకున్నట్టయితే కనుక మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి, క్రంచ్ అనేది ఉంటుంది. అండ్ కొద్దిగా రుచి కోసం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెజిటబుల్స్ ఉన్నప్పుడు సాల్ట్ ఎంత తక్కువ యాడ్ చేసుకుంటే మనకి వాటి ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది. ఫైనలీ దీంట్లో విటమిన్ సి కోసము ఈ శనగలు అన్నిట్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది, బాగుంటుంది. సో ఐరన్ కంటెంట్ మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి కొంత విటమిన్ సి తోడైతే అబ్జార్ప్షన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో దానికోసం కూడా మనకి లెమన్ యాడ్ చేసుకోవడం అనేది యూజ్ అవుతుంది. అంటే కొందరు నిమ్మకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, సో దానికి అవాయిడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ పులుపు వద్దనుకుంటే, అందుకనే మనం కంపల్సరీ వేసుకోవాలి అనేది ఏం లేదు, బట్ యాడ్ చేసుకుంటే ఐరన్ కి ఉపయోగపడుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్ కి అట్లాగే ఫ్లేవర్ కి యూజ్ అవుతుంది. ఇంకా ఫైనలీ కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఒకటి మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి యూజ్ అవుతుంది, రెండు ఏంటంటే ఈ టొమాటోస్లో కానీ అలాగే మన శనగల్లో కానీ ఆకుకూర కొంచెం ఇందులో మనము కొత్తిమీర వేసుకున్నాం కదా, వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఉంటుందండి. ఓకే. విటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అనమాట. అది మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేందుకు కూడా కొంత ఫ్యాట్ అనేది ఉండాలి. ఆటోమేటికలీ మనకి పల్లీలు తీసుకుంటాం కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, కొంత విటమిన్ ఈ కూడా ఉంటుంది. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్ ఆలివ్ ఆయిల్ ద్వారా కూడా మనం యాడ్ చేసుకున్నట్టయితే కనుక ఇందులో ఉన్నటువంటి ఆ విటమిన్ ఈ అండ్ విటమిన్ ఏ కూడా మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జస్ట్ మిక్స్ చేసుకొని మనకి కావాలంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇవేంటంటే ఇండిపెండెంట్గా ఇంగ్రీడియంట్స్ అన్ని సెపరేట్గా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టీల్ బాక్స్లో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, వర్క్ నుంచి తిరిగి రాగానే వెంటనే కావాలంటే 10 నిమిషాల లోపు ఇలాంటిది ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తినచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది, బాగా టైర్డ్గా ఉన్నాము, ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఏం చేసుకునేందుకు ఓపిక ఉండదు. వెంటనే ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి బయట నుంచి ఆర్డర్ చేసుకోవడమో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బిస్కెట్స్, జంక్ ఫుడ్ దాని మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో అది అవాయిడ్ చేయడానికి ఇట్లాంటివి చాలా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీస్ ట్రై చేసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. చూసారు కదండి, చాలా చక్కటి హెల్దీ ఫుడ్ రెడీ చేశారు మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత చక్కటి రెసిపీ చెప్పినందుకు. చాలా బాగుంది, చాలా హెల్దీ కూడా. ఇందులో అయితే దాదాపు ఇందులో ఉన్నాయి మొత్తం చాలా మంచి హెల్దీ ఫుడ్. మేడం మా కోసం ఇంత చక్కటి రెసిపీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఇదండి ఇవాళటి వీడియో. చూసారు కదా ఈ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలనేది మేడం చూపించారు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకే, ఇది ఇవాళటి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి BRK హెల్త్. థ్యాంక్ యూ.